ఇంకా పోలవరంలో తట్ట మట్టి కూడా హిట్లేదంటే ఇంకా మీరు ఎవరండి సోదికోరులు చెప్తారు తప్ప వాళ్ళ దగ్గర చేసేది. పాపం వాళ్ళు, నేను అదే చెప్తున్నాను, వాళ్ళకి చెత్వారమో మరి ఏంటో నాకు తెలియదు, ఒకసారి వెళ్ళి చూపించుకోవాలి వాళ్ళు. నేను పోనీ ఓ మాట చేద్దాం, పోలవరం ప్రాజెక్టు కూడా మేడం చంద్రబాబు నాయుడు యొక్క దాన్ని ఏమంటారు స్వార్థ రాజకీయాల వల్ల అక్కడ నిర్మించడం జరుగుతుందని కూడా చాలా రకాలుగా. నేను ఒక్కటే మాట చెప్తానండి, పోలవరానికి సంబంధించి మీకేమన్నా డౌట్స్ ఉంటే ఓ బస్సు వేస్తాం, మాదే పెట్రోల్, కావాలంటే మిమ్మల్ని ఫ్రీగా మీ ఇళ్లలోంచి పికప్ చేసుకుని వెళ్ళి తీసుకెళ్లి చూపించి మళ్ళీ తీసుకొచ్చి మీ ఇంట్లో డ్రాప్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డిని కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి తీసుకెళ్ళి, ఒకవేళ తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే, నాకు తెలిసి ఈ మధ్యకాలంలో తాడేపల్లి ప్యాలెస్ లో ఉండట్లేదు సార్, ఓన్లీ బెంగళూరు ప్యాలెస్ లో ఉంటున్నారు, వస్తున్నారు వెళ్తున్నారు. ఎవరన్నా పుసుకుని ఎవరన్నా చచ్చిపోయినా లేకపోతే ఎవరన్నా జైలుకి వెళ్తే పరామర్శకు మాత్రమే వస్తున్నాడు. సో ఒకవేళ గనక రాదలుచుకుంటే వి విల్ అరేంజ్ ఎ బస్. ఒక్కొక్కళ్ళ కార్లు అంటే కష్టం, ఎందుకంటే అంత పెట్రోల్ వేస్ట్ మేము చేయదలుచుకోవట్లా. బస్సు పెడతాం, ఏసీ బస్సు పెడతాం, పోనీ ఏసీ బస్సే పెడతాం. మీ ఇళ్లలోంచి మిమ్మల్ని బస్సులో ఎక్కించుకొని తీసుకెళ్లి పోలవరంలో ఎంత పని జరుగుతుందో చూపించి మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెడతాం. అంబటి రాంబాబు లాంటి వాళ్ళకి పోలవరం అనేటువంటి దానికి అర్థం చెప్తాం. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్, అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా, ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. ఇది తెలియదు కదా అంబటి రాంబాబు, ఆయనకి అవగాహన లేదు, అర్థం కాలేదు, నాకు అసలు అవగాహన లేదు. సో అందుకని నీకు అవగాహన కల్పిస్తాం. అక్కడ ఇంజనీర్లు అందరూ ఉంటారు, వాళ్ళతోటి నిలబెట్టి అక్కడ నీకు మొత్తం క్లాసులు చెప్పిస్తాం. నేను ఇది ఏం కోపంలో అన్నట్టు. ఆయన కూడా ఇంకో మాట అన్నాడు మేడం ఈ మధ్య, మాకు అంత టాలెంట్ లేదు, మేము డిబేట్లకు రాలేము. సరే ఇప్పుడు మరి మీరు చెప్పి అర్థం చేసుకునే కెపాసిటీ వాళ్ళకి ఉందంటారా? నేను ఒక విషయం చెప్తానండి, అయ్యో ఏమీ తెలియని వాడికి చెప్పచ్చు, మనం అన్నీ తెలిసిన వాడికి కూడా చెప్పచ్చు. ఏమీ తెలియకుండా నాకు అన్నీ తెలుసు అనుకునేటువంటి వాడికి ఏమీ చెప్పలేం. జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఆ కోవకు చెందినటువంటి వాళ్ళు. సో నాలాంటి టీచర్ అమ్మ కూడా అది కష్టమే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం. కాకపోతే ఏంటంటే మాకు కూడా మేము వెన్ వి టేక్ టీచర్ ట్రైనింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, మాకు కొన్ని ట్రైనింగ్ క్లాస్ ఉంటాయి. ద మోస్ట్ స్టూపిడ్ అండ్ ద మోస్ట్ ఇడియాటిక్ స్టూడెంట్ ని కూడా ఎలా మనం మన లెసన్స్ వినేట్టుగా చేయగలం అనేటువంటి దానికి మాకు బ్రహ్మాండంగా క్లాసులు చెప్తారు. సో మేము ట్రైన్డ్ టీచర్స్ మేము అందరం కూర్చోబెడితే చెవులు మెలేసి మరీ చెప్తాం, ఒక్కొక్కళ్ళకి ఎలా మాట్లాడాలో చెప్తాం, ఎలా మీరు ప్రజల్ని చూసుకోవాలో, రాజకీయ నాయకులుగా ప్రజల్ని ఎలా చూసుకోవాలో చెప్తాం. మీకు మంచి ఏమంటారంటే జీవిత పాఠాలని నేర్పించగలుగుతాం. కానీ ఒకటి చెప్తున్నాను, ఇవన్నీ ఒక ఎత్తు అయితే సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఒక పురోగమనం దిశగా మళ్ళీ వెళ్తుందో, ఇలాంటి దయ్యాలు భూతాలు దాన్ని ఎక్కడో ఆపాలి అనేటువంటి ఒక 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 అటెంప్ట్ చేస్తున్నాయి. నేను అదే చెప్తున్నాను, యు డేర్ నాట్ అని చెప్తున్నాను. అక్కడ ఉన్నటువంటిది నారా చంద్రబాబు నాయుడు గారు. నేను చెయ్యొద్దని చెప్తున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరేమన్నా ప్రజలకి మంచి చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచన ఏదన్నా ఉంటే, ఎక్కడన్నా ఏదన్నా తప్పు జరిగితే మా దృష్టికి తీసుకురండి. కానీ మొన్న చేసినట్టు అమరావతి మీద కుట్ర చేయడమో, లేకపోతే మొన్న చేసినట్టు ఇంకొక ప్రాంతం మీద ఏదైనా కుట్ర చేయడమో, లేకపోతే రాష్ట్రంలో ఏదో శాంతి భద్రతల సమస్య తీసుకొద్దామనో ఇంకోటో అనుకుంటే కనుక జీవితానికి సరిపడా పాఠాలు చంద్రబాబు నాయుడు గారు నేర్పిస్తారు.